ఇంకేముంది? ఎందుకంటే బి ఫార్మసీ గరిష్ట ఫీజు 1.21 లక్షలు, ఫార్మాటిక్ అత్యధికంగా 1.30 లక్షలు, ప్రైవేట్ ఫార్మసీ ఆర్కిటెక్చర్ ఫీజులు ఖరారు చేసిన సర్కారు. ఇప్పుడు ఈ ఇంటర్కు డిగ్రీలకు వీటికి కూడా జర ఫీజులు కంట్రోల్ చేస్తే చాలా బాగుంటది. ఇప్పుడు చూసే పోరలకు అంటే ప్రైవేట్ వాళ్ళకు కూడా ఒక ఫీజుల నియంత్రణ అనేది రావాలి. బుడ పోరగానికి ఫీజు కట్టకపోతే బయట నిలబెడతారు. అయితే పోరగాలు ఇప్పుడు బాగా తయారయ్యారు. ఇప్పుడు వాళ్ళు అయ్యమని ఫోన్ చేసి అంటలేరు, పోరగాళ్ళనే పడుతున్నారు. పోరగాలని పొరక నువ్వు కనుక ఇవాళ మీ అయ్యని మీ అమ్మని ఫీజు అడుక్కుని నువ్వు కట్టేయకపోతే, ఫీజు ఇయ్యాల మటుకు నువ్వు ఫీజు కట్టేయకపోతే నిన్ను ఎర్ర టెంట నిలబెడతావు, నీకు గోడ కుర్చీ చేస్తావు, నిన్ను బయటనే నిలబెడతావు అని ఇట్లా ఫోన్ పెడతారు పోరగాళ్ళకు. అయితే ఈ వ్యవస్థని మార్చాలంటే ఇప్పుడు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే సక్సెస్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ నారాయణ, శ్రీ చైతన్య లక్షకు లోపల లేనే లేదు. ఒక ఏడాదికి ఈ నారాయణ కాలేజీలలో ఏడాదికి 10,00,000 కోట్లు సంపాదిస్తారు. ఇప్పుడు నీకు ఖర్చు లేదు, ఓన్లీ నోటి మాటనే. నోటి మాట ద్వారా చదువు చెప్పు. ఈ పిల్లల పుస్తకాలు పిల్లలే కొనుక్కొచ్చుకునే, వాళ్ళ పెన్నులు వాళ్ళే కొనుక్కొచ్చుకునే. వీళ్ళు ఓన్లీ నోటి మాటతో చెప్తారు. ఖాళీ బెంచీలు ఒకటే వాళ్ళే. ఇక ఖర్చు ఎక్కడిది? ఇక అయ్యే బెంచీలు 20 సంవత్సరాల దాకా వస్తాయి, కోట్ల కొద్ది సంపాదిస్తున్నారు. అందుకనే ప్రభుత్వం కూడా ఈ ఫీజుల నియంత్రణ చేస్తే బాగుంటది. ఈ ఇంటర్ కాలేజీలకు, డిగ్రీ కాలేజీలు ఫీజులను నియంత్రిస్తే స్కూళ్ళకు కూడా. ఎందుకంటే ఈ పేద మధ్యతరగతి వాళ్ళు ఉన్నారు కదా, ప్రైవేట్ స్కూళ్ళలో చదివిపియాలన్న ఆశ ఉంటది. అక్కడికి పోయేసరికి ఫీజులు ఏమో అత్యధికంగా ఉంటాయి. ఒక్క సంవత్సరం సగం రోజులు తోలుతారు, మళ్ళా ఫీజులు అనగానే స్కూల్ మానిపిస్తున్నారు. ఈ ప్రైవేట్ ఏం పెరిగిపోతున్నాయి, సర్కారు ఏమో పండుకుంటున్నాయి. అలా ఊరికటోడు గతి లేరు. ఏం చెట్టు చెదారం పిచ్చి మొక్కలు చెడ్డ ఈ పడ్డ ఈ చెట్ల ఆకులు బోకులు అలా వాల్చి ఊసు పాసు అంత నాశపడిపోతున్నాయి. సర్కారు కొన్ని నియోజకవర్గాలలో స్కూళ్ళు మంచిగానే అయినాయి. అయితే ఇప్పుడు కొన్ని తేడాగా కొన్ని చేస్తారు. కానీ ఎన్ని పడబడి అనుకుంటున్నావు? వస్తు పడబడ్డాయి. కానీ కొన్ని ఊర్లలో ఈ పొరగాళ్ళు సర్కారు వాళ్ళ ఒక మూతనే పడుతుంది, చాలా మూత పడ్డాయి. అందుకనే ఈ ప్రైవేట్ స్కూళ్ళ ఫీజు నియంత్రిస్తే వాళ్ళు కొంచెం డౌన్ అవుతారు. ఫీజులు తగ్గినాయి అనుకో, సంపాదన తక్కువవుతుంది. తక్కువయ్యేసరికి స్కూళ్ళ మీద ఇంట్రెస్ట్ తగ్గించేస్తారు, గవర్నమెంట్ స్కూళ్ళకు పెరుగుతారు. మధ్యతరగతి వాళ్ళ ఆశ కూడా కొంచెం అమలు సాధ్యమవుతుంది. ఇక ఇంకో ముచ్చట కూడా చెప్పాలి. ఇప్పుడు బుడ్డ పోరగాళ్ళు, ఈ బుడ్డ పోరగాళ్ళకు ప్రైవేట్ దాంట్లో ఎన్ని పోయినారు, టై బూట్లు, 2 జతల బూట్లు, 4 జతల బట్టలు, మెడకు టై, ఈ లొట పీసు మాస్పతి అని కట్టుకుంటారుగా. అయితే వీళ్ళు ఆడ తిండి ఏం తింటుర్రో చదివేం చదువుతుర్రో అది అనవసరం. కొన్ని స్కూళ్ళకు సూట్ వేసుకుంటారు, కోటు చూసుకే కోట్ వేసుకొని ఏం చదువుతుర్రో ఆ పొరగాళ్ళు ఏం తింటుర్రో ఆ దేవునికి ఎరక. కానీ నా పిల్లగాడు పోతాబా 50,000 ఖర్చు, నా పిల్లగాడు అవన్నీ కట్టుకొని పోతుంటే పానం కింద ఉండదు మీద ఉండదు. ఏసీ క్యాంపస్ మళ్ళీ బస్సులు, ఏసీ బస్సులు. ఇక చూడు మామూలుగా ఉండదు. ఇక ఆడు పోతాడు నిమ్మలంగా, టిఫిన్ కట్టించింది ఉన్న కాడికి తింటాడు, నిమ్మలంగా వస్తాడు, పంతాడు. వీళ్ళు ఏం చేస్తారు, వాళ్ళే మార్కులు వేస్తారట. ఈ ఫైనల్ ఎగ్జామ్స్ అప్పుడు కూడా మేనేజ్ చేస్తున్నారట. ఈ సెంటర్లని ఏ సెంటర్లు అయితే పడతాయో ఆ సెంటర్లు మేనేజ్ చేసి టాప్ ర్యాంక్ వచ్చేటట్టు చూసుకుంటారట. ఈ కథ కూడా నడుస్తున్నది. అందుకనే ర్యాంకులు ప్రతిసారి శ్రీ చైతన్యకు, నారాయణకి ఎందుకు వస్తాయి? కొంతమందిని ఏరుతారు, ఎవరెవరైతే రుబ్బుతారో వాళ్ళని ఏరి ఏదైతే ఉండదో వాళ్ళ మీద ఫోకస్ పెట్టి టాప్ ర్యాంక్లో గుంజుకొచ్చేటట్టు సెట్ చేస్తారు. లోపల కథ కూడా ఉంటుందా, మేనేజ్ చేస్తారా? ఇప్పుడు నీ దగ్గర దమ్ము లేనిది ఒక లారీ ఉన్నది, 10 టన్నులు గుంజుతుంది. 10 టన్నులు గుంజే దాని మీద 20 టన్నులు వేస్తే గుంజుతుందా? గుంజదు. దాని వేరే బండ్లకు దాన్ని కట్టి గుంజుకపోయి అవతలేసి మా బండికి గుంజిందని చూపిస్తారు అంతే. లేని వాని మీద బర్డెన్ వేసి మరీ రకంగా సెట్ చేస్తారు. కథ ఇదేంటిది బెట్టింగ్ యాప్ మళ్ళా ఇంకా నడుస్తున్నా అయిపోయా?
బెట్టింగ్ భూతం అటకెక్కిన విచారణ, సెలబ్రిటీల విచారణతోనే సరిపెట్టిన సిట్ ఆఫీసర్లు ఇప్పటికే బలవుతున్న అమాయకుల ప్రాణాలు. విదేశాల నుంచే ఆపరేషన్లు, అసలు దొంగలు ఎక్కడ, అంతు చిక్కని సూత్రధారులు చిక్కడం కష్టమైన, నిషేధం ఉన్నప్పటికీ కొత్త పేర్లతో మార్కెట్లోకి యాప్లు. ఇది చూసినావు కదా. వీళ్ళ ఆఫీస్ ఏం చేస్తారంటే ఏమో ఒక దగ్గర పెడతారు, ఇక్కడ బ్యాన్ ఉందని అక్కడ పెడతారు, ఇక్కడనేమో రన్ అవుతున్నాయి. ఎట్లా రన్ అయితే కొత్త పేర్ల మీద మళ్ళీ విచారణ అని చెప్పారు. వాని పిలిచిరు వీని పిలిచిరు, కథం క్లోజ్ చేసిరు సిట్ కూడా. ఇప్పుడు ముఖ్యమంత్రి గారికి కూడా మనం ఒక సలహాలు సూచనలు ఇస్తున్నాం. ఈ ఏదైతే ఉన్నాయో ఈ బెట్టింగ్ యాప్లు ఫస్ట్ ఎట్లయితే నిషేధం అని విధించిరో ఆ నిషేధాన్ని కంటిన్యూ చేయాలి. మళ్ళీ కొత్త పేర్లతోని యాడ్స్ తో సహా మళ్ళీ జనాలని ముంచడానికి వస్తున్నారు. జనాల ప్రాణాలు బలిగొంటేందుకు మళ్ళా మార్కెట్లోకి వచ్చారు. బతకనియరుగా, ఎందుకంటే పోరలను మేజర్ గా చచ్చిపోతున్నారు. అయ్యమ్మ కూడా ప్రాణాలు తీసుకుంటున్నారు, ప్రాణాలు పోతున్నాయి, సంపాదన పోతున్నది. కాబట్టి దయచేసి ప్రభుత్వానికి ఏంటంటే మీరు ఫస్ట్ అయితే ఏదైతే నిర్ణయం తీసుకున్నారో ఈ బెట్టింగ్ యాప్ల మీద, వాళ్ళ మీద కేసులు బుక్ చేసి వాళ్ళ విచారణ వేగవంతం చేసి అసలు దొంగను బయటికి తీయరి. ఉద్యోగస్తులు కూడా ఆడతారు, ఉద్యోగస్తులు ఆడతారు. ఒక ఆయన 15 లక్షలు పోగొట్టుకున్నట ఉద్యోగం. అరే గిడ ఎస్ఐ అంబర్పేటలో ఎస్ఐ, ఆయన ఎస్ఐఏ గన్ను తాకట్టు పెట్టిండు. గన్ను తాకట్టు పెట్టి పైసలు తెచ్చుకుండు. ఈయనకు మళ్ళా గ్రూప్ 1 ఉద్యోగం వస్తే అక్కడ జాయిన్ అవుతాను, కానీ ఈయన ఇవన్నీ రిజైన్ చేస్తే గన్ ఏదని అడిగితే నాకు తెలియదు, నేను ఇక్కడ ఇంట్లోనే ఉండేది అని చెప్పిండట. ఈ సీసీ కెమెరాలు అవన్నీ చూస్తే ఏమైంది లెక్క విచారణ, గన్ను నువ్వు తీసుకుపోయింది ఇంట్లో ఇంతకు రాలేదు, ఏం చేసినావు అని మొత్తం పట్టుకొని టాస్క్ ఫోర్స్ తీసుకుపోయి విచారణ చేసారు. విచారణ చేస్తే అప్పుడు గక్కిండు. అది ఇప్పుడు ఒక పోలీస్ ఉద్యోగి అట్లా ఇరుక్కపోతున్నాడు అంటే సాధారణ మనుషులు ఎంత. అందుకనే ప్రభుత్వం దయచేసి ఈ బెట్టింగ్ యాప్లను నిషేధించుర్రి, రాడకుండా అసలు మన దగ్గర ప్లే కావద్దు. ఆ రకంగా మీరు చర్యలు తీసుకుంటే జరుగుతాయి. కొత్త కొత్త పేర్లతో ఏవైతే వస్తున్నాయో వాటిని కలపాలి, లేకపోతే పోరాగాడు కలుస్తారు.